15 ఆగస్టుకు 3 కానుకలట. స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల పంపిణీకి శ్రీకారం. అదే రోజు నుంచి గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి. ఇప్పటికే జిల్లాలకు చేరిన రేషన్ కార్డులు లక్షలాది మంది లబ్ధి అట. ఏదైతే 15 ఆగస్టుకు 3 కానుకలట. 15 ఆగస్టు 3 కానుకలు. అది ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డు అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. స్మార్ట్ రేషన్ కార్డులు అంటే దానిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, తర్వాత దీనికి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి ఫోటో ఉంటుంది, లేకపోతే ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉంటుంది, తనే దానికి సంబంధించి ఆ మంత్రి కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఒక దిక్కు, అలాగే రేవంత్ రెడ్డి ఫోటో దిక్కు, అలాగే ఒక స్కానర్ ఉంటుంది. దాని వెనకాల స్కానర్ ఒక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూపంలో ఉంటుంది. స్కానర్ ఉండి ఆ రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ స్కాన్ చేస్తే ఆ స్కాన్లో మన ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అందులో. అంటే ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు, వీరి యొక్క ఎన్ని సరుకులు తీసుకున్నారు, పోయిన నెల రైస్ ఎక్కడ సంబంధించి బియ్యం తీసుకున్నారా, లేకపోతే చక్కెర, ఉప్పు లాంటి పప్పు ధాన్యాలు తీసుకున్నారా లేదా అని చెప్పేసి అది స్కాన్ చేస్తే తెలిసిపోతుందని చెప్పేసి ఆ రకంగా ఒక డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రూపంలో ఒక స్మార్ట్ కార్డు రాబోతున్నాయని చెప్తా ఉన్నారు. అలాగే కొత్త పెన్షన్ల కోసం చాలామంది, అంటే ప్రభుత్వం చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది కొత్త పెన్షన్లు దాదాపు 4,000 ఇచ్చి తీరుతాం, ఖచ్చితంగా అందరికి పెన్షన్లు పెంచుతాం, ముసలి వాళ్ళకి పెన్షన్లు పెంచుతాం, అలాగే బీడీ వర్కర్లకు కూడా ఆ పెన్షన్ ఇస్తాం, మహిళలకు కూడా 2,500 ఇస్తామని చెప్పి చాలాసార్లు హామీ ఇచ్చింది. అవన్నీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పి కూడా తీపి కబురు చెప్పినట్టు తెలుస్తుంది. అలాగే అదే రోజు నుండి గిగ్ వర్కర్ల చట్టం కూడా అమల్లోకి తెస్తామంటూ కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలకు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కానుకగా సంక్షేమ పథకాల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ వేడుకలు వేదికగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు, నూతన పెన్షన్ల పంపిణీని ప్రారంభించనుంది. దీంతో పాటు అసంఘటిత రంగంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాన్ని కూడా అదే రోజు నుంచి అమలులోకి తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో కూడిన 1.6 కోట్ల లామినేటెడ్ ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ కార్డులను ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకు తరలించగా పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులందరికీ కూడా పూర్తి స్థాయిలో పెన్షన్లు మంజూరు చేయాలని, దివ్యాంగులపైన పెన్షన్దారులను మరణిస్తే వారి భార్యలకు తక్షణమే ఆ ప్రయోజనం వర్తింపజేయాలా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు తలసేమియా, సికిల్ సెల్, అనీమియా రోగులకు కూడా సామాజిక పెన్షన్లు ఇవ్వాలని చెప్పడంతో ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ స్పీడప్ చేశారట. అయితే దీనికి సంబంధించి 1.6 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారట. ఆ స్మార్ట్ రేషన్ కార్డులు ఒక క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రూపంలో ఉంటాయి. దానిపైన ఒక స్కానర్ ఉంటుంది. అవన్నీ కూడా దాదాపు ఒక లామినేటెడ్ సంబంధించినటువంటి ఆ రూపంలో ఉంటుంది. అవన్నీ కూడా దాదాపు 1,06,00,000 మందికి కూడా అక్కడ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం చెప్తుంది. అలాగే ఇది జిల్లాల వ్యాప్తి కూడా త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా మాట్లాడుతుంటారు. అలాగే ఒంటరి మహిళలకు కావచ్చు, బీడీ పెన్షన్లకు, ముసలి వాళ్ళకు కావచ్చు, లేకపోతే దివ్యాంగులకు కావచ్చు పెన్షన్లు పెంచామని మాటిచ్చాం. ఖచ్చితంగా 15 ఆగస్టు నుంచి అవన్నీ అమలు అవుతాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. అలాగే తలసేమియా లాంటి ఎవరైతే రోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు తలసేమియా కావచ్చు, లేకపోతే అయితే సికిల్ సెల్, అనీమియా లాంటి రోగాలు వచ్చిన వాళ్ళు తరచుగా హాస్పిటల్కి వెళ్ళడం, లేకపోతే చికిత్సలు చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు ఏ పని చేయలేరు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యం గురించి ఎప్పుడు డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తూనే ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం పని చేయటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుందట. ఎక్కువ స్పీడప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,06,28,092 రేషన్ కార్డులట. అధికారిక గణాంకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో జాతీయ ఆహార భద్రత చట్టం కింద 54,66,844 కార్డులు, రాష్ట్ర ఆహార భద్రత కింద 35,28,438 కార్డులు కలిసి మొత్తం 88,99,52,082 రేషన్ కార్డులట ఉంటే వాటిలో 2,81,47,567 మంది లబ్ధిదారులు ఉన్నారట. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 26 జనవరి 2025 నుంచి 21 జూలై 2026 మధ్య కాలంలో 16,32,810 కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో 20,27,519 కొత్త సభ్యులను పేర్లు చేర్చిందట. ఆయా మార్పులు, చేర్పులు, సభ్యుల తొలగింపులో మినహాయించి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,06,28,092 రేషన్ కార్డులు అందుబాటులో ఉండగా వీటి పరిధిలోని 3,42,57,109 లబ్ధిదారులు ఉన్నారు. ఆయా కుటుంబాలకు లామినేటెడ్ స్మార్ట్ కార్డులకు ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి ఎంతమంది ఆహార భద్రత రేషన్ కార్డులు ఉన్నాయి, ఇందులో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, అవన్నీ తీసివేయగా దాదాపు 6 కోట్ల
1,06,00,000 రేషన్ కార్డులు అయితే మేము స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వబోతున్నామని చెప్పేసి అవి కూడా 15 ఆగస్టు నుంచి కూడా మొదలు కాబోతున్నాయి. రేషన్ కార్డులతో పాటు ఏదైతే పెన్షన్లు మేము పెంచుతామని చెప్పి ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, లేకపోతే దివ్యాంగులకు కావచ్చు, అందరికీ కూడా పెన్షన్లు పెంచుతామని మాట ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెరగబోతున్నాయి. అలాగే గిగ్ వర్కర్లకు కూడా మేము ఇవ్వబోతున్నాం, చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మరి చూడాలి, ఇప్పటికే చాలాసార్లు మాట్లాడు ఈ నెల పెన్షన్లు వేస్తాం, ఆ నెల పెన్షన్లు వేస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడేమో మేనిఫెస్టోలో వచ్చి ఎలక్షన్స్ అయిపోగానే మొదటి సంతకం దాని మీదనే చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. తర్వాత సర్పంచ్ ఎలక్షన్లప్పుడు అదే మాట మాట్లాడు, మున్సిపల్ ఎలక్షన్లప్పుడు కూడా ఎలక్షన్ల ముందు అదే మాట్లాడుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని బేఖాతరు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఒకసారి చూడాలి. మరి ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజలు ఏమంటారో ఒకసారి చూడాలి.